నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా బంతికోడి కూర ఎలా వండుకోవాలో చూద్దాం. చికెన్ అన్నమాట, గట్టిగా ఉంటుంది కదా అది. ముందుగా దాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వేసుకుని కుక్కర్లో 4-5 విజిల్ వేయించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మొత్తం అంతా కూర అలా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. 5 కేజీల కూర మొత్తం. కోడి 5 కేజీలు 6 కేజీలు ఉంటుందన్నమాట. అలాగా కోడి కూర అనమాట. మొత్తం 6 కేజీలు వచ్చింది దగ్గర. దానికి 4 కేజీలు ఉల్లిపాయలు, మనకి ఎగురు ఎక్కువ కావాలనుకుంటే 4 కేజీలు, 3 కేజీలు వేసుకోవచ్చు. లేకపోతే 3 కేజీలు ఉల్లిపాయలు, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ టమాటాలు. కూరలోకి ఆయిల్ 1 కేజీ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద బాగానే పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు బాగా దోరగా వేగిపోయిన తర్వాత, ఇక్కడ మధ్యలో కొంచెం తీయడం మిస్ అయిందనమాట. కర్రీ వేసేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం. ఈ కర్రీలోకి మొత్తం 1/2 కేజీ కారం పట్టింది. 1/2 కేజీ కారం, ఒక 100 గ్రాముల మసాలా పొడి, గరం మసాలా పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, మన ఛానల్లో ఉంది అది. నేను అన్నింటిలోకి అదే వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని దీంట్లో జీడిపప్పు, దోసపప్పు పేస్ట్ కూడా అదో 100 గ్రాములు, ఇదో 100 గ్రాములు పేస్ట్ చేసుకుని కూడా వేసాం. అది ఒక 2 స్పూన్లు పసుపు. మనం పేస్ట్ కూడా వేసుకున్నాం దీంట్లో. అల్లం వెల్లిపాయ వేసి ఉడకబెట్టాం, కానీ గసగసాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి పేస్ట్ కూడా చేసుకున్నాం. ఆ పేస్ట్ వేసాం అనమాట.